సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో మనకు 7వ అధ్యాయము. ఇంతవరకు మనము అభ్యాసం 7.1 వరకు అన్ని లెక్కలు ఇవి చేయండి, ప్రయత్నించండి, ఎగ్జాంపుల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అభ్యాసము 7.2 లోపట ఇప్పుడు చూద్దాం. 7.2లో మనకు ఏమిచ్చిందంటే ఫస్ట్ బిట్లో క్రింది సమూహాలలో సజాతి భిన్నాలు ఏవి అని ఇచ్చిండు. ఫస్ట్ బిట్లో మనకి ఏమిచ్చిండు, క్రింది సమూహాలలో సజాతి భిన్నాలు ఏవి. సమూహం అంటే ఇది మొత్తం ఒక సమూహం, ఇప్పుడు ఒక భిన్నం అనలే సమూహం అనడు. అట్లనే ఇది మొత్తం మనకు ఒక సమూహము, అట్లనే ఇది మొత్తం మనకు ఒక సమూహం. ఈ సమూహాలలో ఉన్నటువంటి సజాతి భిన్నాలను మనము తీసుకొచ్చి కింద రాయాలి. ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాము. సజాతి భిన్నాలు అంటే మన నిర్వచనం ఏంటంటే ఒకే హారము కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. భిన్నం అన్నప్పుడు మనకు తెలుసు, పైన లవం ఉంటుంది, కింద మనకి ఏముంటుంది, హారం ఉంటుంది. ఈ లవము బై హారము లోపట హారం ఏముండాలి, ఒకటే ఉండాలి. ఉంటే అటువంటి భిన్నాలను మనం ఏమంటామంటే సజాతి భిన్నాలు అంటారు. హారం ఏముండాలి, ఒకటే ఉండాలి. ఒకే హారం అంటే ఒకటే అంకె ఉండాలి. అటువంటి వాటిని మనము సజాతి భిన్నాలు అని అంటాం. ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు ఇందులో 7 ఉంది కాబట్టి ఇది మొత్తం సజాతీయ భిన్నాలే. ఇందులో 9 ఉంది కాబట్టి సజాతి. ఇందులో ఏముంది, 7 ఉంది, 9 ఉంది, 11 ఉంది కాబట్టి ఇది సజాతి భిన్నము కాదు. ఇప్పుడు ఇందులో మనం రాసినట్టయితే సజాతి భిన్నాలు ఏమేమి ఉన్నాయి మనకు, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ తెచ్చి కింద కాపీ చేస్తే మనకు అయిపోతుంది. ఏం చేయాలి, ఈ గ్రూప్ తెచ్చి మనము కింద కాపీ చేసుకుంటే అయిపోతుంది. సజాతి భిన్నాలు అంటే మనకి ఏమున్నాయి, మనకు అవి కాపీ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, సజాతి భిన్నం ఉంటే మీద మనకి ఏముంది, ఆ ఉన్నటువంటి గ్రూపుని తీసుకొని మనం ఇక్కడ కాపీ చేసేసుకోవాలి. ఫస్ట్ ఏముంది, 2 భిన్నం సజాతి భిన్నాలు ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ గ్రూప్ మొత్తం రాయాలి. 2 భిన్నము 7 ఇది నెక్స్ట్, 3 భిన్నము 7 నెక్స్ట్. ఇంకోటి ఏముంది, 4 భిన్నము 7 ఇది ఈ సమూహం మొత్తం కూడా సజాతి భిన్నం. ఇంకొక సమూహం ఏముంది, 1 భిన్నము 9 ఇది ఒక సజాతీయ భిన్నము. నెక్స్ట్ 2 భిన్నము 9 నెక్స్ట్. ఇంకొకటి ఏముంది, 4 భిన్నము 9 ఇవి సజాతీయ భిన్నాలు. ఇంతవరకు రాస్తే మనకు 6th క్లాస్ వల్ల అయిపోతుంది. మనము ఎగ్జామ్స్ సిసి మోడల్ రాస్తాం కాబట్టి ఇంకా దీని మీద వేరే క్వశ్చన్ కూడా ఏమైనా అడగడానికి ఆస్కారం ఉందా అని ఆలోచించాలి. ఇవి 2 మనకు అయిపోయినాయి. ఈ 2 తీసుకొచ్చినాం, సజాతి భిన్నాలు గుర్తుపట్టి కింద రాసేసినాం. ఈ మిగిలింది ఏముంది, మరి దాన్ని ఆలోచించినట్టయితే ఇది విజాతీయ భిన్నము. మరి విజాతీయ భిన్నం అంటే మనకి ఏముంది, విజాతీయ భిన్నం అంటే వేరు హారాలు కలిగిన భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. కాబట్టి ఇది మిగిలినటువంటి ఏముంది, వేరే హారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆన్సర్ తీసుకొచ్చి ఏం రాయాలి, విజాతి భిన్నం కింద రాయాలి. ఎందుకు రాయాలి, మనం ఆ విధంగా రాస్తే మనకు ఎగ్జామ్లో ఏదైనా అడిగినా కూడా దానికి మనకు ర్యాంకే రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, విజాతి భిన్నం కూడా మనం రాసుకుంటే మనకి ఈజీగా అది కూడా చేసినట్టు అవుతుంది. ఏముంది ఆడ విజాతి భిన్నము, దాన్ని తీసుకొచ్చి ఇలా రాయడం అంతే. ఒకటేముంది, 3 భిన్నము 7 నెక్స్ట్ ఏముంది, 4 భిన్నము 9 నెక్స్ట్ 7 భిన్నము 11 అంతే. మనకు ఆన్సర్ అటువంటిది 6th క్లాస్ వాళ్ళ రాసేది ఇక్కడి వరకు రాసినా సరిపోతుంది. కానీ మనం ఇది కూడా ఎందుకు రాసుకున్నామంటే విజాతి భిన్నం కూడా మనం ఇక్కడ రాసుకుంటే మనకు ఎక్కువ నాలెడ్జి వచ్చినట్టు అవుతుంది. 6th క్లాస్లో కూడా ఇది కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడి వరకు అయితే కంపల్సరీ రాస్తే మనకు అడిగిన దానికి ఆన్సరు అయిపోతుంది. ఇది ఫస్ట్ బిట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ బిట్ ఏమి చూడండి, నెక్స్ట్ బిట్ సజాతి భిన్నాల సమూహము రాయమని. అంటే ఇంతకుముందు మనం సమూహం రాసుకున్నాం కదా, ఇంతకుముందు ఏమంటే మనకు సమూహంలో ఇది ఉండే, ఇదొక సమూహం ఇది అంటే కనీసం ఒక 3-4 భిన్నాలు ఉంటే దాని ఒక సమూహం మనం. అటువంటి సమూహాలు ఎన్ని రాయమంటాడు, 5 రాయమంటాడు. అటువంటి సమూహాలు ఎన్ని రాయమంటాడు, 5 రాయమంటాడు. మనము ఏముంది మళ్ళీ ఒకసారి నిర్వచనం చూసుకున్నట్లయితే సజాతి భిన్నాలు అంటే ఒకే హారము కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. అటువంటి మనం ఎన్ని రాయాలి, ఒక 5 రాయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 మనం ఏం లేదు, కింద సేమ్ రాసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాసిన 1/2 ఇప్పుడు ఏముండాలి, అన్ని హారాలు 2 ఉండాలి.
2/2 రాయద్దు. ఎందుకు 2/2 రాయద్దు? కొట్టేస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది కాబట్టి అది కాదు. నెక్స్ట్ 3/2 రాయొచ్చు. నెక్స్ట్ 4 రాయద్దు, 5 రాయొచ్చు, 5/2 రాయొచ్చు. నెక్స్ట్ 5 అయిన తర్వాత 6 రాయొద్దు, 7/2 రాయొచ్చు. ఏదైనా మనం ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. హారం తీసుకుందాం. ఇప్పుడు 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 1/3 రాయొచ్చు. నెక్స్ట్ ఇక హారాలు అన్నీ ఉండాలి, 1/3 ఉండాలి. నెక్స్ట్ 4/3 రాయొచ్చు, లేదా 2/3 కూడా రాయొచ్చు. ఎందుకు? మనకు హారాలు సేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ 3/3 రాయొద్దు, 5/3 రాయొచ్చు. ఎందుకంటే కొట్టుపోదు, మనకు సేమ్ ఉంటుంది, కనిష్ట రూపంలో రాయడానికి రావద్దు మళ్ళీ. నెక్స్ట్ 7/3 కూడా రాయొచ్చు. ఇట్లా మనము ఎన్నైనా రాసుకుంటవచ్చు. కానీ 6/3 ఇట్లా రాయదు. 6/3 రాస్తే దీని కనిష్ట రూపం ఏమొస్తుందని మనకు 3 × 3 = 6. దీని ఆన్సర్ 2 వస్తుంది. అంటే ఇట్లా వచ్చేటటువంటివి మనము రాయొద్దు, ఇది రాయొద్దు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు కింద హారం 5 తీసుకున్నాం. 1/5 రాయొచ్చు. నెక్స్ట్ 2/5 కూడా రాయొచ్చు. ఎందుకు? మనకు కనిష్ట రూపంలో ఏమో అంతే వస్తుంది. నెక్స్ట్ 3/5 కూడా రాయొచ్చు. ఇట్లా మనం ఎన్నైనా రాసుకుంటవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 7 తీసుకుందాం. 1/7 రాయొచ్చు, 2/7 రాయొచ్చు, 4/7 రాయొచ్చు, 9/7 రాయొచ్చు. ఇట్లా మనం ఎన్నైనా రాయొచ్చు. కానీ ఇందులో ఏం రావద్దు? 14/7 రావద్దు. అంటే 14 అంటే 7 ఎకంలో వచ్చేటటువంటి మీద రావద్దు. ఇట్లా దీని ఆన్సర్ ఏమైపోతుంది? మనకు 2 వస్తుంది. కాబట్టి ఇటువంటివి రాయొద్దు, ఇది రాయొద్దు, మీరు ఇటువంటి రాయొద్దు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, 5 అయిపోయింది, అయిపోయింది. మనం 9 తీసుకుందాం. బేస్ సంఖ్యలు తీసుకుంటే మనకి ఈజీగా రాయడానికి వస్తుంది. అంటే 1/9, తర్వాత 2/9, 3/9 రాయదు. ఎందుకంటే కొట్టేస్తే దాని కనిష్ట రూపము 1/3 అవుతుంది. కాబట్టి ఇది 3 రాదు. నెక్స్ట్ 4/9, నెక్స్ట్ 5/9. ఇట్లా మీరు ఎన్ని అయినా కూడా రాయొచ్చు. అంటే కనిష్ట రూపంలో ఉన్నప్పుడు కూడా మనకు అంతే ఉండాలి. కానీ మనము ఒకసారి రాసిన తర్వాత కనిష్ట రూపంలో మారిస్తే మళ్ళీ వేరే అయితే అప్పుడు అది ఆ సమూహము సజాతి భిన్నము కాదు. దీనికి 2 ఎక్కంలో వచ్చేటటువంటి మీద ఉండొద్దు, దీనికి 3 ఎక్కంలో వచ్చేది మీద ఉండొద్దు, దీనికి 5 ఎక్కంలో వచ్చేది మీద ఉండొద్దు, దీనికి 7 ఎక్కంలో వచ్చేది మీద ఉండొద్దు, దీనికి 9 ఎక్కంలో వచ్చేది మీద ఉండొద్దు. అదే గుర్తుపెట్టుకోవాలి. మనం హారం కింద హారాలు ఏవైతే రాస్తున్నామో ఆ హారాలు అనేటువంటివి ఎట్లా ఉండాలంటే సేమ్ ఆ ఎక్కంలో వచ్చేటటువంటివి రాయకుండా ఉండాలి. ఉంటే అప్పుడు మనము రాసేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఏం రావాలి? 2 ఎక్కంలో వచ్చేటటువంటి మీద రావద్దు. అంటే 2 ఎక్కం 2 అంటే 2 కానీ 4 కానీ ఇట్లా రావద్దు. 4 వచ్చింది అనుకోండి, 4 వస్తే మనకి ఏమవుతుంది? 2/2 కొట్టేస్తే మనకు ఆన్సర్ 2 వస్తుంది. అప్పుడు ఇది సజాతి భిన్నం కాదు. కాబట్టి ఇటువంటి మనకు రావద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఏముంది మనకు? నెక్స్ట్ యొక్క ఎగ్జాంపుల్ 3 ఉంది. అంటే మీద 3 ఎక్కంలో వచ్చేటటువంటి అంకె రావద్దు. అంటే 3 మీద మనకి ఏం రావద్దు? మీద ఇప్పుడు మనం చూసినట్లయితే 3 కానీ లేకుంటే 6 కానీ 9 కానీ ఇటువంటివి ఉండొద్దు. దీంట్లో ఏముండొద్దు? 5 ఎక్కంకి వచ్చేటి ఉండొద్దు. 5 ఎక్కం వచ్చేటి ఉంటే అది మళ్ళీ కనిష్ట రూపంలో మార్చినప్పుడు మనం వాల్యూ మారిపోతుంది. అంటే మీద దీనికి ఏముండదు? మనం అది రాసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ 5 ఉండొద్దు, లేదా 10 ఉండొద్దు, లేదా 15 ఇటువంటివి ఉండొద్దు. దీనికి 7 ఎక్కంలో వచ్చేటి ఉండొద్దు. అంటే 7 ఉండొద్దు, 14 ఉండొద్దు, తర్వాత 21 ఇటువంటివి ఉండొద్దు. ఇవి ఇలా 9 ఎక్కంలో వచ్చేటి ఉండొద్దు. అంటే 9 ఉండొద్దు, తర్వాత 18 ఉండొద్దు. ఇటువంటి 9 ఎక్కం 9, 9 18, 9 ముళ్ళ 27 ఇటువంటివి ఉండొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంత సింపుల్ ఏం లేదు. మనం ఒక సజాతి భిన్నం రాసుకుందామంటే లవంపై హారం రాస్తాము. హారం సమానంగా ఉండాలంటే ఆ హారంతో వచ్చేటటువంటి గుణిజాలు ఏవైతే ఉన్నాయో అవి మీద రాయకుండా చూసుకుంటే మనకు అయిపోతుంది. సింపుల్ ఏం లేదు. మనకు నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమి ఇచ్చినంటే క్రింది వానిలో సజాతి భిన్నాలను గుర్తించండి ఇచ్చిండు. సజాతి భిన్నాలు ఏమున్నాయో ఇంతకుముందేమో సమూహం మొత్తం గుర్తించాం. ఇప్పుడు ఈ సమూహంలో ఉన్నటువంటి వాటిని అందులోకెళ్ళి సజాతి భిన్నాన్ని మాత్రం పికప్ చేసి మనం కింద రాయాలి. సజాతి భిన్నం అంటే మనకు తెలుసు, ఒకే హారం ఉన్నటువంటి వాటిని సజాతి భిన్నాలు అంటారు. ఇప్పుడు ఇలా చూడండి, సజాతి భిన్నాలు చూసినట్టయితే ఇందులో 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. ఇది క్లియర్గా సజాతి భిన్నమే. ఇది కూడా సజాతి భిన్నం అవుతుంది. ఎందుకు సజాతి భిన్నం అవుతుంది అంటే మనం ఒకసారి ఆలోచించినట్టయితే కనిష్ట రూపం చూడాలి. మనకు కనిష్ట రూపం చూసినట్టయితే మనకు 2 ఎక్కంలో 2 పోతాయి. అంటే
2 2 4 2 ముళ్ళ 6 అంటే దీని ఈజ్వల్ మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ 2/3 వస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ మొత్తం సజాతి భిన్నం. ఇక్కడ అన్ని 3 అవుతున్నాయి కాబట్టి ఈ గ్రూప్ మొత్తం మనకేంది సజాతి భిన్నము. అది సజాతి భిన్నంను కనిష్ట రూపంలో కూడా మనం ఆలోచించాలి. అంటే ఇది సజాతి భిన్నము మనకు ఫస్ట్ గ్రూప్ మొత్తం సజాతి భిన్నం ఉంది. ఇది 2/3. నెక్స్ట్ ఏమొచ్చింది 5/3. ఇది కూడా సజాతీయ భిన్నమే. అన్ని ఆరాలు 3 వస్తున్నాయి. నెక్స్ట్ ఏముంది 1/3 సజాతి భిన్నం. నెక్స్ట్ ఏముంది 1/3 అయిన తర్వాత 4/6. ఈ 4/6 అనేటువంటిది కూడా సజాతి భిన్నమే. మనకు దీన్ని ఈజ్వల్ మనం ఏం రాసుకుంటున్నాము 2/3 అని కూడా రాసుకోవచ్చు. దీని ఈజ్వల్ మనకేంది 2/3 కాబట్టి ఇది కూడా మనకు ఒక సజాతీయ భిన్నమే. నెక్స్ట్ ఇంకో చూడండి, ఇందులో చూడండి సజాతి భిన్నాలు అంటే ఇక్కడ 7 ఇక లేవు, 9 లేదు కాబట్టి ఈ 2 మాత్రమే సజాతీయ భిన్నాలు. ఇంకొక ఆన్సర్లో మనకేం రాసుకోవచ్చు, ఇంకొక ఆన్సరు 3/5. నెక్స్ట్ 2/5. ఇవి సజాతీయ భిన్నాలు. నెక్స్ట్ ఇంకేమన్నా ఇలా 9 7 లేవు. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో 7/8 ఉంది, ఇంకోటి 2/8 ఉంది. ఇక 7తోన చెట్లు లేవు, 5తోన చెట్లు కాబట్టి ఇవి 2 కూడా సజాతీయ భిన్నాలు. ఇవి 2 కలిపి మనం ఆన్సర్ రాస్తే అయిపోతుంది. ఇంకొక ఆన్సర్ మనకేముంది 7/8. నెక్స్ట్ 2/8. ఇది సజాతీయ భిన్నము కాదు, కానీ మనము సజాతీయ భిన్నంకు అట్లనే ఉంచితే సజాతీయ భిన్నంలో రాసుకోవచ్చు. ఫస్ట్ సజాతీయ భిన్నం అది కాదు, కానీ మనం ఒకవేళ కనిష్ట రూపంలో ఆలోచిస్తే కాదు, కానీ అట్లనే రాస్తే అది సజాతీయ భిన్నము అవుతుంది. కాబట్టి మనం అట్లనే కట్ చేయకుండా కూడా రాసుకోవచ్చు. రాసుకుంటే మనకి ఏమొస్తుంది 2/8. ఇది ఇప్పుడు సజాతీయ భిన్నము అవుతుంది. ఈ 3 కూడా సజాతి. మరి మనకు ఇంతవరకు అడిగాడు ఏమన్నాడు, క్రింది మానలో సజాతి భిన్నాలను గుర్తించండి అంటే ఇవి రాస్తున్నాం ఆన్సరు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు విజాతి భిన్నాలు కూడా రాసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏది అడుగుతుందో తెలియదు కాబట్టి విజాతి భిన్నాలు కూడా మనం రాసుకోవాలి. విజాతి భిన్నాలు అనేది మనకి ఎగ్జామ్లో ఇవ్వలేడు, కానీ మనకు అక్కడ ఇవ్వలేడు, కానీ మనం రాసుకోవాలి. రాసుకుంటే ఇలా విజాతి భిన్నాలు అంటే మనకి ఉంది వేరు వేరు హారాలు ఉన్నటువంటి వాడే విజాతి భిన్నాలు అంటారు. ఇది 6th క్లాసు తెలుగు మీడియం విద్యార్థులు ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఎక్స్ట్రా రాస్తున్నాం. ఇక్కడ ఏముంది విజాతి భిన్నాలలో మిగిలింది 1/7 ఒకటి ఉంది, ఇంకొకటి 1/9 ఉంది. ఇది ఒక విజాతి భిన్నం. ఇందులో మిగిలింది 8/, ఇంకొక లెక్క. ఇది ఫస్ట్ లెక్క, ఫస్ట్ ఒకటి, ఇది సెకండ్ది ఏముందంటే 8/7. 8/7. నెక్స్ట్ దాంట్లోనే 7/5. ఇవి విజాతి భిన్నాలు. ఇది ఫస్ట్ ప్రాబ్లంలో సజాతి భిన్నాలు రాసుకున్నాము, ఇది సెకండ్ సజాతి, ఇది థర్డ్ సజాతి. ఈ 3 సజాతి భిన్నాలు, ఈ 3 కూడా ఏంటంటే విజాతి భిన్నాలు. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి దాన్ని సజాతి భిన్నాలు గుర్తించడము, ఆ తర్వాత విజాతి భిన్నాలు కూడా రాసుకోవడం మనం చేసుకుంటే ఈజీగా మనకు ఎగ్జామ్లలో ఎట్లా అడిగినా కూడా మనకు వస్తుంది.